78వ కీర్తన 15వ వచనం ఈ దినపు వాగ్దానంగా చదువుకుందాం. 78వ కీర్తన 15వ వచనము. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. మళ్ళా చదువుతానండి. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. దేవుని యొక్క లేఖనము వాగ్దానము ధ్యానం చేసుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు పలుకుతున్నాను. ఆశీర్వాదాన్ని నా తరపున మీకు అందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అన్నట్టు దేవుని వాక్యం ఈరోజు చదివితే ధ్యానం కలిగి ఉన్నారా? ప్రార్థన చేసుకున్నారా? చాలా మంచిది. అయితే ఇక్కడ వాక్యం సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. గమ్మంపాడులో చర్చిల్ గారని ఒక దేవసేవకుడు ఉన్నాడు. ఆయన నా వద్దకు వచ్చి, బ్రదర్, నాకు మానసికంగా సంతోషం లేదు, కృంగిపోయాను, ఒక వాక్యం చెప్పు అని నాతో మాట్లాడినప్పుడు ఈ వచనాన్ని చెప్పాను. అరణ్యములు ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను అని వాక్యం చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఎప్పుడు భోజనం చేసినా సముద్రమంత సమృద్ధి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రియల్లీ హ్యాపీ ఆయన జీవితంలో. ఇది చదివినప్పుడు నాకు అలాంటి సంతోషం కలిగింది. కాబట్టి సముద్రమంత సమృద్ధిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ దినాన్ని ఇచ్చాడు. అందున అది బండలోంచి నీళ్ళిచ్చి వారికి సమృద్ధినిచ్చాడు. మరి శూన్యం నుండి సృష్టించిన దేవుడు, ఆయన మృతులను సైతము సజీవులుగా లేపిన దేవుడు గొప్ప దేవుడు కాదా? ఆయన ఏమైనా చేయగలడు. మాట చేత విశ్వాన్ని సృష్టించిన దేవుడు. అయితే మనిషిని కూడా మాట చేత సృష్టించవచ్చు. మాట చేత చీమని సృష్టించాడు, సింహాన్ని సృష్టించాడు. మాట చేత ఎలుకను సృష్టించాడు, ఏనుగుని, పెద్ద సైజు ఉన్న ఏనుగుని కూడా సృష్టించాడు. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. ఎంతమంది తాగారండి? 1 లీటరు తృప్తిగా తాగాలంటే ఒకసారి సరిపోద్ది. 10 మందికి 10 లీటర్లు కావాలి. 100 మందికి ట్యాంకులే కావాలి. 6 లక్షల కాల్బలము, కోళ్ళు, కుక్కలు, పశువులు అన్నీ కూడా తాగాయంటే అది దేవుని యొక్క అద్భుతమే. అయితే మాట చేత సృష్టించిన ఏనుగుని కానీ, ఎలుకని కానీ, చీమని కానీ, సింహాన్ని కానీ మనుషుడు అవునుగాక అంటే అవును. కానీ మానవుని పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కనుక మట్టిని తీసుకొని దాన్ని బాగా పిసికి రాయి రప్ప లేకుండా చేసి మనవలే మన పోలుకు చెప్పిన నరుని తయారు చేద్దామని చెప్పి అపురూపమైన బొమ్మను తయారు చేసిన తర్వాత నరుడు జీవాత్మ అవడం కొరకై నాసికారంధ్రాల్లో జీవాత్మను ఇచ్చాను. మానవుడయ్యాడు. అంటే మానవుని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. 6 లక్షల కాలబలం వారు త్రాగారు. సముద్రమంత సమృద్ధి. ఏదో చెరువు లేక కాలువ లేకపోతే గోదావరి నది అని చెప్పలేదు, కానీ సముద్రము అంటే విశాలమైన సముద్రము, విస్తారమైన నీరుగిలిన సముద్రము. అలాంటి ప్రదేశంలో ఆయన వారికి సమృద్ధి అయిన నీరు త్రాగనిచ్చాను. రెండవది, ఇందులోనే ఒక మంచి మాట రాయబడింది. 78వ కీర్తనలో ఎలాగున రాయబడి ఉన్నది. 19వ వచనము. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. అంత మంచి నీరు తాగారు. ఐగుప్తులో 10 అద్భుతాలు చూశారు. ఐగుప్తులో హీనదశలో ఉన్నవారు, పరదేశులు ఉన్నవారు, వారు వెట్టి పనులు చేసి చాకరీ చేసిన వారు, దేవుని సన్నిధిలో ఏడిచిన వారు, అయ్యో మమ్మల్ని విడిపించండి, అయ్యో మమ్మల్ని విడిపించండి మొరపెడితే దేవుడు మోషేని పంపించి ఐగుప్తు నుంచి వారు విడుదల చేశాడు. ఇవన్నీ మర్చిపోయారే. నాయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించిన అద్భుతాన్ని మర్చిపోయారే. ఇక్కడ బండ నుండి నీళ్లు తాగిన అద్భుతాన్ని మర్చిపోయారే. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధంగా మాట్లాడారు. మేలు పొందుకొని దేవునికి విరోధంగా మాట్లాడడం అది మానవ లక్షణమేమో.
దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞతే ఉండాలా. దేవునికి విరుద్ధంగా మాట్లాడిన ప్రజలు అయినప్పటికీ అరణ్యంలో వారికి ఆహారం సిద్ధపరచగలడా అని ప్రశ్నిస్తే ఆయన మత్తయి సువార్తలో ఎలాగున చక్కని విషయాలు రాసి ఉంచాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయములో ఎలాగున రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చక్కని మాట రాయబడి ఉన్నది. గమనించండి. 13వ వచనము. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. గమనించండి. అరణ్యములో ఎంతమంది ప్రజలకు ఆహారం సిద్ధపరచగలడా? గమనించండి. యేసయ్య పట్టణం నుండి అరణ్యానికి వెళ్ళాడు. కాలినడకతో అనేక మంది అరణ్యానికి వెళ్ళారు. ఈనాడు స్కూటర్ లేకపోతే 1 కిలోమీటర్ దూరంలో ఉంటే మందిరానికి వెళ్ళకుండా అనేక మంది అని విసుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటున్నారు. పట్టణము అరణ్యానికి సుమారు 10 కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా. అంత దూరము కాలినడకతో వారు వెళ్ళిన కారణం చేత యేసయ్య వారిని కరుణించాడు. కాలినడకతో వెళ్ళిన వారిని దేవుడు కరుణించాడు. రోగులను స్వస్థపరిచాడు. గుడ్డివారికి చూపును, మోగవారికి మాటను, కుష్ఠరోగులను శుద్ధపరచుట, చనిపోయిన వారి చేతులు లేవనెత్తిన అద్భుత కార్యాలను చేశాడు. అంతేకాదండి, ఆయన చేసిన అద్భుత కార్యాలు రోగులు స్వస్థపరచడమే కాదు, వారికి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వారికి పంచిపెట్టాడు. దేవుని వాక్యం పంచిన తర్వాత ఆహారము ఆకలి అవుతుంది. వాళ్ళకి ఆహారం కావాలి. అంతమందికి ఆహారాన్ని ఎలా ఆయన సిద్ధపరచగలిగాడు అంటే 19వ వచనంలో ఎలా రాయబడింది. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కొనలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అరణ్యములో ఆహారం పెట్టిన దేవుడు, కాలినడకతో వెళ్ళిన వారిని కనికరించిన దేవుడు అని దేవుని వాక్యం బోధించిన తర్వాత వారికి ఆహారం కావాలి. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఒక బాలుడి దగ్గర ఉన్నాయి. అవి ఇమ్మంటే యేసయ్య చేతికి వచ్చాయి. యేసయ్య దోచులతో పట్టుకొని దాన్ని స్తుతించి ఆస్వాదించాడు. ఆస్వాదించిన తర్వాత వడ్డించమన్నాడు. ప్రజలు వారు బారులుగా కూర్చుని వాళ్ళ పచ్చిక మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటే శిష్యులు వడ్డిస్తూ ఉన్నారు. వేసిన వారికి మరలా వేయించుకుంటున్నారు. మరొక చేప ముక్క కావాలంటే మరొక చేప ముక్క ఇస్తున్నారు. మరో రొట్టె ముక్క కావాలంటే మరో రొట్టె ముక్క ఇస్తున్నారు. ఏమీ కొదవలేదు, ఏమీ కొదవలేదు. గమనించండి. ఆ తర్వాత మిగిలినవి 12 గంపలు మిగిలిపోయినాయి. వారు తిన్నారు, తృప్తి పొందారు అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇంత తృప్తిగా మేము భోజనం చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? క్యాటరింగ్ ఏమైనా వచ్చిందా? అక్కడ స్టవ్ వెలిగించారా? లేక పొలాలు వెలిగించారా? లేక అక్కడ చేపలు తెచ్చి అక్కడ కోసారా? రొట్టెలు ఏమైనా మార్కెట్ నుంచి తెచ్చారా? ఏమీ లేదే. ఆ బాలుడిచ్చిన ఆ రొట్టెలు చేపలు ప్రభు చేతికి వెళితే దీవించబడ్డాయి. ఆయన ఆస్వాదించాడు. అనేక మంది తిని తృప్తి పొందాడు. నిజమే, ఇంతమంది ప్రజలకు అరణ్యములు ఆయన ఆహారం పెట్టగలడా? ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తము మార్చగలడని ఈ మధ్య పాట ఎంతో సుప్రసిద్ధమైన మరి పాటగా అది ప్రసిద్ధి చెందింది. నిజమే, ఆయన కథ మొత్తం మార్చగలిగిన శక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు కనుక అంతమందికి భోజనం పెట్టాడు. ప్రియా సోదరి సోదరుడా, గమనించండి. ఇక్కడ 2 విషయాలు చెప్తారు మీకు. మొదటిది, బాబు ఇస్తావా అంటే యేసయ్య చేతిగా చేపలు ఇచ్చాడు. వాస్తవానికి చిన్నపిల్లలు, అబ్బే మా అమ్మ నాకు ఇచ్చింది నేనే తింటానని మారం పెట్టాలా? లేకపోతే 50-50 సగం మీకు ఇస్తాను, సగం నేను తింటానని చెప్పాలా? అది అనలేదు, ఇది అనలేదు. అడిగిన వెంటనే యేసయ్య చేతికి అప్పగించాను. హల్లెలూయా. గమనించండి. నీ జీవితాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చినట్లయితే 2026లో మనమున్నాం. జనవరి నెలలో ఉన్నాం. 21వ తారీఖున ఉన్నాం. ఈ రోజున దేవుడు నీ ఉదయాన్ని అడుగుతున్నాడు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు నీ జీవితం ఎలాగ గడిచినప్పటికీ లోకంలో జీవించావా, పాపలో జీవించావా, శాపలో జీవించావా, ఇష్టానుసారంగా నీ జీవితాన్ని లోకంలో జురుకున్నావా? పర్వాలేదు, యేసు పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెడితే నిన్ను కూడా ఆ రీతిగా
ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు. నిన్ను ఆశీర్దిస్తాడు, అనేకులకు ఆశీర్వకరంగా దేవుడు ఉంచుతాడు. ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అనేకులకు ఆశీర్వకరంగా దేవుడు ఉంచాడు. ఇది నాన్న కూడా నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని కూడా ఇతరులకు ఆశీర్వదకరంగా ఉంచగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, దీవించే దేవుడు. రెండవది చేపలు. దేవుని బిడ్డలారా, చేపల గురించి చరిత్ర మనకు తెలిసిన విషయమే. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చేపలను ఆయన ఆస్వాదిస్తే అనేక మంది తిన్నారు. చేపల్లో 3 లక్షణాలు చెప్తాను. ఒకటి, అది నీటిలో జీవిస్తుంది. రెండవది, అది మనకి ఆహారంగా మన కడుపు నింపుద్ది. మూడవది, అది నీటిలో ఎదురీత ఈదుద్ది. 3 విషయాలు మీరు గమనించగలగండి. ఒకటి, అది నీటిలోనే జీవించును. ఏకచర జీవి, నీటిలో మాత్రమే జీవిస్తుంది. కప్ప అయితే ఉభయచర జీవి, అది భూమి మీద జీవిస్తుంది, అది నీటిలో కూడా జీవిస్తుంది. కానీ చేప మాత్రం అది నీటిలో మాత్రమే జీవించగలదు. అరే దేవుని బిడ్డలారా, గమనించండి. మనము కూడా దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాయింట్ అంటే, నీవు ఒక చేపగా పోల్చబడితే నువ్వు దేవునితోనే జీవించగలవు, దేవుని సహవాసంలోనే జీవించగలవు. దేవుని సహవాసంలోనే దేవుని వాక్యమనే సమృద్ధి నీకు దొరుకుతుంది. ఎవడైనాను ప్రభువైన యేసుక్రీస్తు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో నాకు కొత్త వాయినని వాక్యంలో రాయబడింది కనుక నీ జీవించే జీవితం యేసులో ఉంటే నీ జీవితం ధన్యం. లోకంలో ఉంటే నీ జీవితం అంతా నష్టమే. ఈ సత్యాన్ని మనము ఎరిగిన వారిగా ఉండాలి. రెండవదిగా, అది నీకు ఆహారం అవుద్ది. గమనించండి, వైద్యులు చెప్తూ ఉంటారు ఒమేగా 3 అందులో ఉంటుంది. అది తింటే అది ఆరోగ్యానికి మంచిది, అది గుండెకు చాలా మంచిది, కాబట్టి చేపలు తినండి అని వైద్యుల మధ్య చాలామంది చెప్తూ ఉన్నారు. గమనించండి, చాలామంది వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అనగా అది నీకు ఆహారమై నీ కడుపు నింపబడద్ది. అరే గమనించండి, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అది. అయితే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? మనము కూడా రక్షించబడిన మన జీవితాల్లో మరికొంతమందిని రక్షించగలగాలి. అరే రక్షించబడిన నీ జీవితంలో దేవుని వాక్యంతో అపోస్తల బాధలోను, సహవాసంలోను, రొట్టె విషయంలోను, ప్రార్థన చేయట్లోను ఎడతెక్కుండి నీవు అరే ఎవడైనా నువ్వు ప్రభు అయిన యేసునందున నిత్య జీవం కలిగిన వాడని చెప్పిన లేఖన ప్రకారంగా మన జీవితాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితం కూడా ఇతరులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. అరే దేవుని వాక్యం చదువు, ధ్యానం చేయి, సహవాసం నుండి ప్రార్థించు, రొట్టె విరువు, నీవు ఆత్మీయ ఆరోగ్యవంతులు అవుతావు. ఇతరులను ఆరోగ్యవంతులుగా చేయడానికి అవకాశం ఉందండి. అలాగే 3వ పాయింట్ ఏంటంటే, చేప బతికుంటే చిన్నదైనా పెద్దదైనా అది ప్రవాహానికి అది మామూలుగాను ప్రయాణం చేస్తుంది, ప్రవాహానికి ఎదురుగా కూడా ప్రయాణం చేస్తుంది. దాన్ని ఎదిరేత అంటారు అన్నమాట. అరే చచ్చిన చేప అది కొట్టుకొని వెళ్ళిపోద్ది నీటిలో. బతికున్న చేప చిన్నదే కావచ్చు, అది ఎదురేత ఎదుద్ది, వాళ్ళకి కూడా ప్రయాణము చేస్తుంది. గమనించండి, దీన్ని బట్టి మనం నేర్చుకుందంటే, ఓ క్రైస్తవుడా, నీ జీవితంలో నిలేచని స్థితిలో ఉన్నావా, లేక జీవించున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివని వాక్య ప్రకారంగా నీ జీవితంలో పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉన్నావా? దేవుని గంధాన్ని పట్టుకుంటున్నావా? నార్మల్గా నువ్వు మందిరానికి వెళుతున్నావా? అరే పండగ క్రైస్తవుడిగా ఉన్నావా? నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తే, ఏదైనా కష్టం వస్తే విశ్వాసులు జారిపోతావేమో. ఈ అనారోగ్యం ఎంతకాలం నా జీవితంలో, నా ప్రభు నన్ను స్వస్థపరచలేదు, నన్ను స్వస్థపరిస్తేనే మందిరానికి వస్తాను, లేకుండా రాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. గమనించండి, కారణం ఏంటో తెలుసా? వారు చచ్చిన చేప వలె ఉన్నారు. అరే బతికిన చేప ఎదురైతే ఇదుద్ది, కానీ మన జీవితాల్లో మనం కూడా అరే బతికనున్న చేప వలె ఉంటే మన జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా మనం దేవుని వైపే చూస్తాం. దావీదు మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో సిక్లగు అనే ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు అరే ఫిలిష్తీయులు అమాలేకులు వచ్చి సిక్లగు గ్రామాన్ని అది నాశనం చేసి కాల్చివేసి అక్కడ అందమైన స్త్రీలను తీసుకెళ్ళిపోయారు, బంగారాన్ని వెండిని డబ్బును కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ సమయంలో దావీదు లేడు. దావీదు వచ్చిన తర్వాత ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చాడు. భార్య లేరు, పిల్లలు లేరు, ఇల్లు కాలిపోయింది. అరే గ్రామంతా కూడా అదే రీతిగా అరే కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఇంట రోతనే అమాలేకులు వచ్చారు, దోసుకెళ్ళిపోయారు అని వాళ్ళు చెప్పారు. రెండవదిగా, నీ వలనే దావీదు నువ్వు మధ్యకు వచ్చిన కారణం చేత మాకు నిన్ను బట్టి శ్రమ వచ్చింది, మాకు లేక శ్రమ వచ్చేది కానే కాదు అని రాళ్ళు తీసుకొని చంపడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏడ్చులకు శక్తి లేనంతగా ఆయన ఏడ్చాడు. ఏడ్చి 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 తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి. ధైర్యం తెచ్చుకుని వెంటనే
అభ్యతారైన సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సంగతి ఇది అని అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు ప్రార్థించి, నిశ్చయముగా నీ వారిని నువ్వు దక్కించుకుంటావు, వారిని తరుముతావు, వెళ్ళము, గో హ్యాడ్ అని ఆయన ఎంకరేజ్ చేశాడు. వెంటనే ఆయన వెళ్ళాడు, యుద్ధం చేశాడు, భార్యల్ని పిల్లల్ని దోచుకున్న వాటిని తీసుకున్నాడు. అంతేకాదు అమాలేకుల ఆస్తిని కూడా కొల్లగొట్టి తీసుకువచ్చాడు. పోగొట్టుకున్న దాన్ని సమస్తం కూడా సమకూర్చుకోగలిగాడు. ఏం కారణం? చచ్చిన చేప కాదు ఈయన, బతుకున్న చేప, జీవగల చేప ఎదురీదింది. అరే నీ జీవితంలో కూడా కష్టాలకు ఏమాత్రం కూడా కృంగిపోవద్దు, సమస్యలకు ఏమాత్రం కూడా కృంగిపోవద్దు, ఆర్థిక ఇబ్బందులకి చనిపోతే మంచిదని అనుకోవద్దు. మన జీవితాల్లో మనం నేర్చుకోవలసింది జీవం కలిగిన బతుకున్న చేప వల్లే ఎదురుతూ దేవుని మీదే మనము ఆనుకోవాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వాటి వారిని పూర్ణ శాంతి గలవారుగా కాపాడదు. ఏలనగా అతడు యందు విశ్వాసం ఉంచున్నాడు అని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డ దావీదు వల్లే మనము విశ్వాసం ఉంచాలి. దావీదుకు వచ్చిన కష్టం నీకు వచ్చిందా? లేదు కదా. దావీదు వారిని వెళ్ళిపోయారు, లేదు కదా. ఆస్తిని కొలగొట్టుకెళ్ళిపోయారు, లేదు కదా. హోప్లెస్, ఒంటరిగా ఉండిపోయాడే. అరే అలాంటి పరిస్థితి నీకు లేవు, కానీ నీ జీవితంలో ప్రార్థించానండి ఫలితం లేదు. నాకంటే వెనకొచ్చి మందిరకు వచ్చి ప్రార్థిస్తుంటే వాళ్ళే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు, వారికి ఉద్యోగాలు వస్తున్నాయి, వారి వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంది, వారి కుటుంబాలు బాగుంటున్నాయి, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, శుభకార్యాలు జరుగుతున్నాయి, నా ఇంట్లో ఏమీ లేదు. నాకు ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు బట్టి ప్రార్థిస్తున్నాను, 20 years నుంచి ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం అంతా కూడా యెహోషువ వలె నా కుటుంబం అంతా దేవుని సేవిస్తూ ఉంది, ఏమి ప్రయోజనం అండి అని అనేక మంది దేవుని ప్రశ్నించేవారు, సేవకులు ప్రశ్నించేవారు లేకపోలేదండి. కానీ చేపలో ఉన్న 3 లక్షణం, అది జీవించిన కాలంలో, అది ప్రాణంతో ఉన్నప్పుడు అది వారికి ప్రయాణం చేస్తుంది, తిరిగి అది ఎదురైతే కూడా ఈదుద్ది. అలాగే దావీదు తన జీవితంలో జీవనం కలిగినవాడు కనుక, విశ్వాసం కలిగినవాడు కనుక, సమర్పణ జీవితం కలిగినవాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎదురైతే ఈది పోగొట్టుకున్న దాన్ని సమస్తం కూడా సమకూర్చుకున్న మహనీయుడు, మంచి భక్తిపరుడు దావీదు. ఆ వంశావళి నుంచి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. కనుక సముద్రమంతా సమృద్ధిని ఆనాటి ప్రజలకు ఇచ్చాడు దేవుడు. అంతేకాదండి, ఈ అరణ్యములో ఎంతమందికి ఆహారం పెట్టగలడా అని ప్రశ్నిస్తే, దేవునికి విరుద్ధంగా మాట్లాడితే, అరే విరుద్ధంగా మాట్లాడవు, అరే దుర్మార్గుడా, కొత్త చేతి లేనివాడా, నీకెన్ని ఉపకారాలు చేశాను జ్ఞాపం చేసుకొని దేవుడు మాత్రం కూడా అనలేదు. కానీ ఆయన ప్రేమించాడు, ఇంకా ఆయన ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమగల దేవుడు. ఆయన కళ్ళు వరిశిలులో నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు. ఎంతగా ఆయన ప్రాణం పెట్టాడో యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఎలాగున రాయబడి ఉన్నది. 5వ వచనము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషాలను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానమైన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. మనమందరము గొర్రెల వలె త్రావ తప్పితమే, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రావుకు తొలగిపోయాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యావత్ ప్రపంచంలోని మానవులందరూ కూడా, తెల్లవారైనా నల్లవారైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ భాష మాట్లాడినా అందరూ పాపులే. జన్మతః పాపి, కర్మతః పాపి. ఈ మానవ పాపాన్ని నుంచి రక్షించిన నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా, ఆయన వ్యసనాక్రాంతుడిగా నీ కొరకు ఆయన మరణించాడు. అంతేకాదండి, ఆయన ధనవంతుడయుండి కూడా ఆయన దరిద్రుడిగా నీ కొరకు మారిపోయాడు. ఆయన పరిశుద్ధుడయుండి కూడా శాపగ్రస్తుడిగా నీ కొరకు కల్వరి శిలువలో ఆయన వేలాడిపోయాడు. ఆహా, ఎంత ప్రేమ! నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ యేసు ప్రభువాది తల్లి చూపించగలదా అంత ప్రేమ? తండ్రి చూపించగలరా ప్రేమ? అన్నదమ్ములు చూపించగలరా? ఆప్తులు చూపించగలరా? ఆత్మీయులు చూపించగలరా? గమనించండి, నీ ప్రభు నేను సృష్టించినవాడు, నీవు పాపంలో ఉండగా, అగాధములో ఉండగా నేను లేవనెత్తే నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. పరమ నుండి భూమికి వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించి అవమానాన్ని భరించి శిలువకెక్కి 6 గంటల సేపు ఆకాశానికి భూమికి మధ్య వేలాడిపోయి, అమ్మలారా నా కోసం ఏడొద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడండి అని చెప్పిన ప్రేమామయుడు, త్యాగమూర్తి, గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజున
మన జీవితాలు ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన ప్రేమను అలుసుగా చేయవద్దు. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది నేటికి కూడా. ఈ ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతుండగా యేసయ్య ప్రేమను తృణీకరిస్తున్నావా? దయచేసి తృణీకరించవద్దు. దయచేసి తృణీకరించవద్దు. యేసు దగ్గర నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేయగలడనే సత్యాన్ని మనము గమనించగలగాలి. దేవుని వాక్యము ఎలా చెబుతా ఉంది యెషయా గ్రంథము 1వ అధ్యాయములో ఇలా రాయబడి ఉంది. 18వ వచనము, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లనివగను. మీరు సమ్మతించి నా మాట విని నెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. ఈ అరణ్యములో ఎంతమందికి ఆహారము పెట్టగలడా? తిరస్కారం చేసిన ప్రజలను ప్రేమించి వారికి ఆహారం ఇచ్చి వారిని పోషించి వారిని అద్దరికి నడిపించి వాగ్దాన దేశానికి నడిపించిన ప్రేమామూర్తి నాడు నేడు కూడా సజీవుడే. ఇదిగో నేను ముత్తునెత్తిని కానీ యుగయుగాలు కూడా సజీవుడే అని చెప్పిన దేవుని వైపు చూద్దాం. రండి, మీరు సమ్మతిస్తే భూమి మీద ఉన్న మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. సముద్రమంతా సమృద్ధి మీకు దేవుడు దయచేయునుగాక. సముద్రమంతా సమృద్ధిని దేవుడు నీ ఇంట, నీ కుటుంబంలో, నీ సంఘములో ఆయన దయచేయునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ లేఖనము చాలా విలువైంది. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ లేఖనాలను మేము ధ్యానం కలిగి ఉన్నాం. విన్న ప్రజలలో చైతన్యాన్ని తీసుకురండి. స్పందించి ప్రభువా ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి, వారి జీవితాలు నూతనపరుచుకోవడానికి కావలసిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వీరి వెనుక మీ కృపాక్షములు పంపించండి. యేసు నామాన స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి వందనాలు. నా పేరు ఎపప్రా పెద్దేవం, క్రైస్తవ సహవాసము, సిఎఫ్టి కొవ్వూర్. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9490720963. మళ్ళీ చెప్తాను, 9490720963. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను. మీ కొరకు ప్రార్థించే మీ అన్న. సో గాడ్ బ్లెస్ యూ. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా,